నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గామా ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్లోని 10 ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది మన భారత జవాన్లు ఆర్మీ నేవీ ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించి కొంత విరమణ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలా ఎందుకు చేశారు మోదీ అంటూ విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నా యుద్ధమే అన్నిటికీ పరిష్కారం కాదు ఆర్థికంగా దెబ్బకొట్టి అక్కడ ఉన్న దేశాన్ని అతలాకుతలం చేయడం ద్వారా కూడా పాక్ పీచమనచొచ్చు మోదీ అదే ధోరణిలో ముందుకెళ్తున్నారని కొంతమంది అభినందిస్తున్నారు ఏదేమైనా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అని తెలిసిన తర్వాత కూడా పాకిస్తాన్ విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడం అన్ని దేశాలు అనేది కూడా కొంచెం బాధాకరం ఇక ఆపరేషన్ సింధూర్ తోటి ఉగ్రవాదులు చంపేయడమే కాదు పాకిస్తాన్లో లష్కర్ ఈ తోయబాకు సంబంధించిన కీలక నేత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ సైఫుల్లా ఖలీద్ ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారట ఏదేమైనా ఎవరో కానీ గుర్తు తెలియని వ్యక్తులు భారతదేశానికి సంబంధించి ద్రోహం చేసి భారతదేశంలో బాంబు దాడులు చేసి భారతదేశంలో అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్ళను ఈ గుర్తు తెలియని వ్యక్తులు లేపేస్తున్నారు ఇది ఎవరో తెలియదు కానీ వాళ్ళందరికైతే మనం రుణపడి ఉండాలి లష్కర్ ఈ తోయబా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ కీలక నేత నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి సూత్రధారి అయిన అబూ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో ఆదివారం రోజు 3 గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపేశారు మత్లీలోని ఇంటి నుంచి బయటకు వచ్చిన సైఫుల్లా బద్నీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్ పై కాల్పులు జరిపారు దీంతో హతమయ్యాడు 2000 సంవత్సరం నుంచి నేపాల్ కేంద్రంగా లష్కర్ ఈ తోయబా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నుంచి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించాడు అంతేకాకుండా రజావుల్లా నిజామానీ ఖలీద్ వినోద్ మహమ్మద్ సలీం అనే ఇతర పేర్లతో కూడా ఇతన్ని పిలుస్తూ ఉంటారు భారత్లో పలు ఉగ్రదాడులకు కూడా ఈయన సూత్రధారి అందులో కొన్ని చెప్తాను 2006లో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై సైఫుల్లా కుట్ర పన్నాడు 2001లో యూపీలోని రాంపూర్లో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంపుపై దాడికి కూడా సూత్రధారి సైఫుల్లానే ఈ దాడిలో 7 సిబ్బంది ఒక పౌరుడు మరణించారు ఇక 2005లో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పై కూడా దాడి చేశాడు ఈ ఉగ్రదాడిలో సైఫుల్లా కూడా ఉన్నాడని తెలుస్తోంది ఈ మధ్య సింధులోని బాదిన్ మరియు హైదరాబాద్ జిల్లాల నుంచి కొత్తగా లష్కర్ ఈ తోయబా కోసం కార్యకర్తలు కూడా రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది దానికి నిధులు కూడా సేకరిస్తున్నాడు అలాంటి ఉగ్రవాదిని పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారు మరి ఇలాంటి ఉగ్రవాదుల్ని గుర్తు తెలియని వ్యక్తులు లేపేయడం మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే పెరగట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ యొక్క బలాన్ని కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైనంతగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సనాతన ధర్మం దేశహితానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి చాలామంది ఏంటి రోజు ఇలా అడుక్కుంటున్నామన్నా కూడా ప్రస్తుతం మన ఛానల్ ఉన్న పరిస్థితి అండి రైట్ వాయిస్ వినిపించే సమయంలో ఎవ్వరూ సహాయం చేయరు చూస్తున్న మీరు తప్ప మీరు చేసే ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్